హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది లాజిక్ లేకుండా, బైబుల్ నాలెడ్జ్ లేకుండా కామెంట్స్ చేశారు, డైలాగులు వేశారు. ప్రసంగాల్లో ఎలాగా నోటుకొచ్చిందల్లా మాట్లాడుతున్నారు. కనీసం కౌంటర్లు ఇచ్చేటప్పుడైనా కొంచెం ముందు వెనక చూసుకోవాలి కదా. BOUIలో ట్రైనింగ్ పొందిన కడపకు చెందిన తమ్ముడు జాన్ పాల్ గురించి ప్రస్తావన లేదు. VKR గురించి ఒక లైట్గా ఒక మంచి వ్యక్తిగా, పొలైట్గా అతని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరికి కూడా తెలుసు. సో ఖచ్చితంగా వీరిద్దరికి కూడా ఆ వ్యక్తితో సంబంధాలు ఉన్నాయి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. పాల్ రాజు గారికి కూడా ఆ ఫినెహాస్ అనే వ్యక్తి ఎవరో తెలుసు, VKRకి తెలుసు, జాన్ పాల్ కూడా తెలుసు. అమ్మో, మనోడి చేగోడి CBI రా. ఎక్కడి నుండి వస్తారా ఈ బ్రెయిన్లెస్ క్యాండిడేట్లు? యావత్తు భారతదేశంలో ఉన్న మహిళల పరువులు దీటినే కాకుండా క్రైస్తవం యొక్క పరువుని, ప్రేమతత్వాన్ని బజారుని వేశారు వీళ్ళు. ఈవిడ రంగులు వేసుకుంటే భారతీయ స్త్రీలందరూ రంగులు వేసుకున్నట్టేనా? ఈవిడ అవయవాలు చూపిస్తే భారతీయ స్త్రీలందరూ అవయవాలు చూపించినట్టేనా? అలా కానప్పుడు వీళ్ళని వేపితే భారతీయ స్త్రీలందరినీ వేపినట్లు ఎలా అవుతుంది భయ్యా? ఏంటి చెగోడి ఈ మాటలో? నీలా బుద్ధి గడ్డి తినేవాళ్ళని రోస్ట్ చేశాను, అన్నం తినేవాళ్ళని కాదు. ఎదుట వ్యక్తిని సరి చేయాలంటే, ఎదుట వ్యక్తిని దిద్దాలి అంటే బైబిల్ సెలవిస్తుంది ఏమంటే సాత్వికముతో, ప్రేమతో చెప్పాలి, మృదత్వంతో చెప్పాలి. సాత్వికంతో చెప్పాలా? మృదుత్వంతో చెప్పాలా? ఎవరికి భయ్యా? తెలియని వాళ్ళకి, సామాన్యులకి, విశ్వాసులకి అలా చెప్పాలి. అన్నీ తెలుసు కూడా తమ స్వార్థం కోసం, దేవుడు తన స్వరక్తంతో కొనుక్కున్న సంఘంతో ఆటలాడుకునే వారికి కాదు. అలాంటి వారికి దేవుడు ఎలా చెప్పాడో, ఎలా చెప్పించాడో చూడు. చెగోడి, నువ్వే కాదు, హార్ష్గా చెప్పారు, కోపంగా చెప్పారు, మాటలు బాగోలేదు, ఇలా అడిగిన వారందరూ చదవండి. ఇది యావత్తు మహిళా దైవజనురాల మీద జరిగిన దాడి. బుర్రలేని భయ్యా, యావత్తు దైవజనురాళ్ళ మీద దాడి కాదు, అవిధేయ దైవజనురాళ్ళ మీద దాడి. ఎందుకు భయ్యా వీళ్ళను దైవజనురాళ్ళు అంటూ సుఖ సంతోషాలు, అందచందాలు, ఆస్తి ఆరోగ్యాలు వదులుకొని నిజాయితీగా పరిచర్య చేస్తున్న స్త్రీలతో ఈ పెంటను కలుపుతో? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో, ఎవడైనను కలహప్రియుడుగా కనబడినడలా మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. మరి ఈ వచనాలు కూడా ఉంటాయి కదా. ఎవడైనా కలహప్రియునిగా ఉంటే, గొడవ పెట్టుకోవడానికి ఎవడైనా వచ్చి వాగితే వాడికి ఇలా సమాధానం చెప్పమంటే ఏంటి భయ్యా, ముసుగు వేసుకోవాల్సిన అవసరమే లేదన్నట్టు మాట్లాడుతున్నావు. యంగ్ బ్యూటీ అంట. ఏమండి అలాగని చూసేది? దీని వెనక మతోన్మాదుల కుట్ర ఉంది. మతోన్మాదుల కుట్ర? క్రిస్టియానిటీలో ఎరుపప్పులు ఎక్కువైపోయారా. నెక్స్ట్ అన్ని సంఘాల మీదకి వస్తారు. భయ్యా, మేము ఓన్లీ దొంగల దగ్గరికే వస్తాం. నీకెలాగా దొంగ బ్యాచ్ అంతా కాంటాక్ట్లోనే ఉంటారు కదా, వాళ్ళని మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఆ బయట ఆ ఇండ్లను చూసి తాళాలు పగలగొట్టేటువంటి దొంగలు లాంటి వాళ్ళు. ఇక్కడి నుంచి వాళ్ళు ఆపితేనే మంచిది, ఆపకపోతే వీళ్ళకి చెప్పుల దండలేసి ఊరేగించి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం అనుకుంటే డైరెక్ట్గా దగ్గరలో ఉంటే వీళ్ళని ముట్టడించేటువంటి పరిస్థితి కూడా ఆపొద్దు. వీళ్ళని అన్ని రకాలుగా వీళ్ళని వేధించేటట్లు చేయాలా. వీళ్ళు ఏదైనా దీన్ని చూచి మన అన్న మేము ఇక్కడి నుంచి మేము ఇలాంటి చెయ్యము అని వివరణ ఇస్తే కనుక వాళ్ళని క్షమిద్దాము. హెచ్చరించడం కూడా అంతే గట్టిగా ఉంటుంది. మీ తోకలు కట్ చేసి మీ నోట్లో పెట్టి ఉర్రు తొలగించి మొత్తం చెప్పుల దండలేసి కొట్టిస్తాం. వీటికి కౌంటర్గా ప్రతి కౌంటర్ కనుక పెడితే ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు, ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు. ఎందుకంటే మీలాగా మేము అన్పార్లమెంటరీ వాడము, చేసే చూపిస్తాం. ఇక చేసి చూపిస్తే ఎట్లుంటుందో ఈ సమాజానికి తెలుసు ఆల్రెడీ. బాబోయ్, ఇదంతా వార్నింగే. మీ పేరేంటి అయ్యగారు? నా పేరు బ్రదర్ మధు అన్న. ఏంటి పేరే మధు అన్ననా? అన్నల ట్రెండ్ ఎక్కువైపోయిందిరా. షాలేమన్నా, సతీష్ అన్నా, చెగోడి అన్నా, పకోడి అన్నా, సర్లే ఏదో అన్నారేంటి? ఈ టాపిక్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో, మధు అన్న అయ్యగారు, టాపిక్ కాదు, టాపిక్. మీ వార్నింగ్కి చాలా భయమేసింది. కౌంటర్ వీడియో చేయకూడదనుకున్నాను, కానీ మీరు అదేదో చేసి చూపిస్తానన్నారు కదా, చూద్దామని కౌంటర్ చేశాను. ఏం చేస్తారో చెయ్యండి. చెగోడి, అమ్మాయికుని చేసి మధు అని నిందలోకి లాగావు కదా, నీ సోది తెలివితేటలు నువ్వును. సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేయాలన్నా డైరెక్ట్గా వచ్చి నాశనం చేయలేదు. దానికంటే ముందు ఎన్నో హెచ్చరికలు జారీ చేశాడు. మీరు కూడా ప్రేమతో కూడిన హెచ్చరిక చేయండి.
సొదొమ గొమొర్రా వారికి హెచ్చరిక చేయబడిందా? ఆ మాట నా బైబిల్లో లేదేంటి? మీకో క్లారిటీ ఇవ్వాలి. మేక ప్రాణీలపై నేను చేసిన ఈ వీడియో దాడి కాదు, హెచ్చరిక. దాడి చేస్తే తట్టుకోలేరు భయ్యా. సంఘాలు విడిపోతాయి, సంసారాలు కూలిపోతాయి. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే. క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ని, ఫినేహాస్ అనే వ్యక్తిని, వారి టీంని, దాన్ని సమర్థించిన వారందరినీ నేను అడుగుతున్నాను. ఈ విధముగా మహిళా దైవజనురాలను లేదా క్రైస్తవులను వారికి ఆఫ్ కటింగ్ చేసి, ఫుల్ కటింగ్ చేసి, వారి ఫోటోలు, వారి వీడియోలు యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి, వారు పరువు తీయాలని బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంది? ఇలా యూట్యూబ్లో బయట పెట్టిన వారిపై వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలని మాత్రం ఎక్కడుంది భయ్యా? నీకు పుర్రిపైనే కాదు, పుర్రి లోపల కూడా ఏమీ ఉన్నట్లు కనిపించడం లేదు. పిడి సుందర్రావు గారు BOUIలో బోధన నేర్చుకున్న వారందరూ, అలాగే ప్రాముఖ్యంగా ఇప్పుడు VKR అనే వ్యక్తి. చెగోడి, అసలు నా వీడియోకి మిగతా వాళ్ళకి ఏంటి సంబంధం? వాళ్ళ బోధలకి నాకు ఏంటి సంబంధం? పదే పదే VKR అనే పేరు ఎందుకు ఎత్తుతున్నావు? మీ శాలేమన్న సరదా తీర్చేస్తున్నాడనే కదా? నేను గమనించిన ప్రధాన కుట్ర ఏమిటంటే, సిద్ధాంతం పరంగా లేదంటే పెంతెకోస్తు అనుభవంలో పుట్టి పెరిగి ఆ బోధనే పెంతెకోస్తు బైబుల్ ఏ మాటలో చెబుతూనే దానిని బట్టి ప్రకటిస్తూ అనుసరిస్తున్న వారిని ఇండైరెక్ట్ గా ఇలా తీసుకొచ్చారనేది నేను గమనించాను. అమ్మో, చెగోడి CBI రా. బుర్రలేని చెగోడి, ఈ వీడియోలోకి పెంతెకోస్తు వాళ్ళని ఎందుకు లాగుతున్నావు? ఈ తరంలో అలంకరణ తప్పు అని చెప్పిందే పెంతెకోస్తు వాళ్ళు. అలాంటప్పుడు మేము పెంతెకోస్తు వాళ్ళని టార్గెట్ ఎందుకు చేస్తాం భయ్యా? మొన్న ఇశ్రాయేల్ కూడా వీపీతో గొడవ పెట్టుకొని పెంతెకోస్తు వాళ్ళని లాగాడు. ఇప్పుడు నువ్వు లాగుతున్నావు. ఆలోచించకుండా వివాదాల్లోకి రావడానికి పెంతెకోస్తులంటే నీలా బుర్రలేని వాళ్ళు అనుకున్నావా? ఏం వ్యూహం భయ్యా మీది? సిగ్గు లజ్జలేని దిగజారుడు వ్యూహాలు. నీకో విషయం తెలుసా భయ్యా? జాన్ వెస్లీ నాన్నగారు హెబ్రోను, జైపాల్ గారి ప్యాటర్న్ అంతా కూడా హెబ్రోన్ లాగా, బ్రదరన్ లాగా ఉంటుంది. సతీష్ కుమార్ అసలు దేనికి చెందినవాడు కాదు. నా ఉద్దేశం అసలు బైబిల్కే చెందినవాడు కాదని. VP రెడ్డి పెంతెకోస్తు వ్యతిరేకి. బుర్ర పెట్టి చెగోడి. ఓ సారీ, నీకది లేదు కదా? చెగోడి, పాస్టర్ని ఎదవలని, దొంగలని, వ్యభిచారులని, దాగోను దయ్యమని, కుక్కలని, ఇంకా ఎన్నో బూతులు తిట్టిన నువ్వా సేవకుల్ని గౌరవించాలని చెప్పేది? వినేవాళ్ళకి ఎలాగా బుర్రలేదు? చెప్పే నీకన్నా సిగ్గుండొద్దు? చెప్తారు గాని చెయ్యని పరిసయ్యుల్లాంటి వారు కాదా మీరు? మీరందరూ మీకు నచ్చని సేవకులను తిడుతూ మీకు నచ్చే బాబా సేవకుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగుతున్నారు. నేను బైబిల్కి వ్యతిరేకమైన సేవకుల్ని మాత్రమే ఖండిస్తున్నాను, నిలదీస్తున్నాను. మీరు ఇతర పాస్టర్లని తిడితే అవి నీతులు, నేను ఖండిస్తే బూతులునా? ఉమ్ము ఊసారు అంటూ చేగోడి పంచన చేరిన పాపులారిటీ పిచ్చోళ్లారా. ఈ చేగోడి ఎప్పుడో జాన్బాబు గారి మీద ఉమ్ము ఊసినట్లు తమ్ముడైలు పెట్టాడు. ఈ చేగోడి మీకు ఆదర్శ సేవకుడు, నేనేమో దుష్టబోధకుణ్ణి. చేగోడి, నువ్వు కూడా ఉమ్ము వీయడం గురించి మాట్లాడుతుంటే షాలేంరాజు యథార్థత కోసం, ఓఫీర్ పరిశుద్ధత కొరకు ప్రసంగించినట్లుంది. చేగోడి, ధైర్యంగా ముందుకు రావాలా? నువ్వు చెప్తున్నావా ధైర్యం కోసం? పోలీసునంటూ దొంగ ఫోన్లు చేసినా నువ్వు చెప్తున్నావా ధైర్యం కోసం? స్పిరిచువల్ ట్రూత్స్ తెలుగు అనే పేరుతో ఫేక్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోలు పెడుతున్న నువ్వా నాకు ధైర్యం గురించి చెప్పేది? మీరంతా మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే రెస్పాండ్ అవుతారు, లేదా మీ దేవుళ్ళని ఏమన్నా అంటే రెస్పాండ్ అవుతారు. నేనలా కాదు. దేవుని సంఘంలో సభ్యునిగా, ఆయన జతపనివాడిగా, ఆయన సంఘంలో ఎక్కడ ఏమి జరిగినా రెస్పాండ్ అవుతాను. క్రీస్తు సైనికుడిని నేను. మీలా స్వార్థపరుణ్ణి కాదు. మీలాంటి వాళ్ళ గుండెల్లో వాక్య ఖడ్గాలు దింపే ఫీనేహాసుని. పోరాడతాం. మమ్మల్ని చంపగలరు గాని మార్పును ఆపలేరు. మళ్ళీ ఆదిమ సంఘ రూపులోనికి అంత్యకాల సంఘాన్ని తీసుకురావడానికి, నా ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా నేను సిద్ధం. మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నిజ సేవకులు, సేవకురాళ్ళు తల ఎత్తుకుని ధైర్యంగా పరిచర్య చేసుకునే స్థితిని తిరిగి తెస్తాం. దొంగలు, దుర్మార్గులైన సేవకులు భయంతో నోరు మూసుకునే పరిస్థితిని తీసుకువస్తాం. అప్పటి వరకు పోరాటం ఆగదు, రోస్టింగ్ తప్పదు.